చూచిన ఆదరణయున్నది, సుఖ దుఃఖంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి ఆ శ్రేష్టంబౌ గ్రంథంబులో, ఏ చోట చూచినా ఆదరణయున్నది, సుఖ దుఃఖంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగములోనికి వెళదామండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనాన్ని 6వ వచనాన్ని ఈ 2 వచనాల్ని మనం కలిపి చదువుదామండి. ఈ 2 వచనాల్ని కలిపి చదువుదాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనాన్ని 6వ వచనాన్ని 2 వచనాల్ని మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదామండి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్నవాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పరిమినాషు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొకయ వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తులు ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఇప్పటికే 7 మనుషుల్ని ఏర్పరచుకున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ 7లో మన 3 ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి వాడైన స్తెఫను, 2వ వాడైన ఫిలిప్పు, 3వ వాడైన ప్రోకోరు, ఇప్పుడు 4వ వాడైన మరి ఆయన నికానోరు. ఈ రాత్రికాల సమయంలో బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి పేరుకి కూడా ఒక అర్థం అంటూ ఉన్నదనే విషయాలు మీకు ఇంతకు ముందే జ్ఞాపకం చేశాను. ఒక్కొక్క పేరుకి అర్థం ఏంటో మనం వివరించుకుంటూ వస్తున్నాం. గత వారం కూడా మీకు జ్ఞాపకం చేసిన ప్రోకోరు అనగా గాయకుల యొక్క అధిపతి. ఆయన గాయకుడు, గాయకులకు అధిపతి అన్నమాట. అంటే పాటలు పాడడం అనేది సంతోషానికి గుర్తుగా ఉంటుందని, సంతోషించేవారు ఎలాంటి పరిస్థితుల్లో సంతోషించగలుగుతారో అనే విషయాల్ని మనం ఎన్నో విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఎందుకంటే దేవుని యొక్క మందిరంలో పాడదగిన వారు, పాడవలసిన వారిని దావీదు నిలబెట్టాడు. ఆనాడు దేవుని యొక్క మందిరంలో ఈ ఆసాపు కింద చేతి కింద ఉన్న వారందరూ కూడా ఆ దినాలలో వీరు పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధించే పని వారిది. ఎందుకంటే దేవుని యొక్క మందిరంలో అందరికీ ఒక బాధ్యత మాత్రమే లేదు. అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని నియమించారు వారు. ఆ పనిని వారు మాత్రమే చేయాలన్నమాట. అందుకనే గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ యొక్క ప్రధాన గాయకుడు లేక మరి ఈ ఆసాపు కానీ దావీదు కానీ వీళ్ళందరూ కూడా గాయకులు అన్నమాట. పాటలు పాడగలిగిన వారు, ఆ పాటలు రచించగలిగిన వారు. అంతేకాదు మొట్టమొదటిగా మనం చూస్తే మోషే యొక్క దినాలలో యోర్దాను నది దాటి వారు వెలుపలికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా వారు దేవునికి ఈ కీర్తనలు పాడారు అని అక్కడ మరి మోషేయు, అహరోను, మిరియాము ఇంకా అనేక మంది సమాజములో నుండి మరి వచ్చిన వారు, అనేక మంది స్త్రీలు వారి సితారాలను, తంబూరాలను చేతపట్టుకొని వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధించు వచ్చారన్నమాట. ఎందుకంటే దేవుణ్ణి స్తుతించడము, దేవుణ్ణి ఆరాధించడము అనేది అదెంతో ఆత్మీయమైన, అది ఉన్నతమైన స్థానం అన్నమాట. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించడం అనేది సామాన్యమైనది కాదు. అందుకనే దేవుడి దగ్గర ఎంతోమంది దూతలు ఉన్నారు. అందులో ప్రధాన దూత అయిన ఈ లూసిఫర్ కూడా దేవుని దగ్గర 24 గంటలు ఉండి
దేవుణ్ణి 24 గంటలు కూడా ఆరాధిస్తూ ఉండేవారు అన్నమాట. ఎందుకంటే దేవుని దగ్గర ఉండి దేవుణ్ణి ఆరాధించే భాగ్యము దొరికింది అంటే అది సామాన్యమైనదేమీ కాదు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు మరలా దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండగలిగితే, మన స్తుతిని బట్టి, మనం ఆరాధించే దాన్ని బట్టి దేవుడి ద్వారా ఇంకా ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములను చూడగలుగుతూ ఉంటాం. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా కష్ట సమయంలో కూడా దేవుణ్ణి స్తుతించేవారుగా ఆరాధించేవారుగా ఉంటారు. బైబిల్ గ్రంథంలో మనం ఎన్నో విషయాలు చూసాం. అపోస్తలుడైన పౌలు మరి ఆయన చెరసాల్లో వేయబడి అతని చేతులకి కాళ్ళకి బొండ బిగించి పౌలును సేలును ఆ చెరసాల అధిపతి రక్తంలో కారునంటుగా కొట్టినప్పుడు అర్ధరాత్రి వేళ వారు లేచి వారు దేవునికి కీర్తనలు పాడుతూ ఉన్నప్పుడు చెరసాల యొక్క చెరసాల యొక్క పునాదులు అదిరి భయంకరమైన భూకంపము కలిగి వారి చేతులకి కాళ్ళకి ఉన్న ఆ సంఖ్యలు ఊడిపోయి వారు ఈ లోకములో అంటే జైల్లో వారు ఎంతో సంతోషంగా ఉన్నప్పుడు చెరసాల యొక్క అధిపతి అడిగాడు, అయ్యా మీరు ఇంత సంతోషముగా ఆనందంగా ఉన్నారే, దానికి కారణం ఏంటి అని అడిగినప్పుడు వారు చెప్పారు. ఏమన్నారు అంటే, అయ్యా మేము ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాం, మేము నమ్ముకున్న దేవుణ్ణి బట్టి మాకు సంతోషం. ఈ రాత్రికాల సమయంలో నీకు నాకు ఉన్న సంతోషం ఏంటంటే, ఈ లోకంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దేవుణ్ణి బట్టి మనం సంతోషించేవారు. ఎందుకంటే మన సంతోషకరమైన జీవితమే మనకెంతో బలాన్ని చేకూర్చగలుగుతుందండి. కాబట్టి ఎన్నో విషయాలు మనం గత బుధవారం మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ యొక్క ప్రోకోరు ద్వారా. ఈరోజు మరలా ఈ అపోస్తుల కార్యములు 6వ అధ్యాయములో 4వ వాడైన నికానోరు. ఈ నికానోరు అనగా బైబిల్ గ్రంథంలో ఆయన పేరుకి అర్థం ఏంటి అంటే, ఆయన గురించి ఏమి జ్ఞాపకం చేశారు అంటే, ఆయన విజయశాలి అంటే ఎన్నో విషయాలలో ఆయన విజయాన్ని సాధించిన వాడు. ఆ పేరుకి అర్థమైన విజయశాలి. దేవుని యొక్క ప్రజలుగా ఈ రాత్రి నికానోరు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, విజయము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన దేవుని యొక్క బిడ్డలుగా యేసు ప్రభువుని అంగీకరించిన వారు అన్నిటిలో విజయాన్ని సాధించగలిగిన వారు. ఏదో ఒక్క దాంట్లో కాదు, ఒక దాంట్లో సాధించి మరొక దాంట్లో ఓడిపోయి ఇంకొక దాంట్లో సాధించి ఇంకో దాంట్లో ఓడిపోవడం అలాగేముండదు. దేవుని యొక్క ప్రజలు అనేవారు వీరు ఎల్లప్పుడూ అన్నిటిలో విజయాన్ని సాధించాలి. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమా 8వ అధ్యాయము 37వ వచనమండి. 8వ అధ్యాయము 37వ వచనం. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. దేవుని యొక్క ప్రజలుగా మన దేవుణ్ణి బట్టి ఈ లోకములో మన విజయాన్ని సాధించగలిగిన వారు. ఏ విషయాల్లో మనం విజయాన్ని సాధించాలి, ఏ విషయాల్లో మనం దేవుని యొక్క ప్రజలుగా విజయాన్ని సాధించగలుగుతున్నాం అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తే, ఆయన ఈ రాత్రి మనకు ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఆయన అంటున్నాడు వీటన్నిటిలో అత్యధిక విజయం మనం పొందేవారిగా ఉండాలన్నమాట. మీకు చాలాసార్లు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. దేవుని యొక్క ప్రజలు అనేవారు వేటి మీద విజయాన్ని సాధించగలిగిన వారు, వేటి మీద విజయాన్ని సాధించాలి. ఈ రాత్రి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా యేసు ప్రభువుని అంగీకరించిన ప్రతి వ్యక్తి పాపము మీద వారికి విజయం ఉండాలి. వారికి విజయం ఎక్కడ అంటే వారు పాపము మీద వారికి విజయం అన్నమాట. అందుకని ఈ లోకంలో ఏ పాపము కూడా మనల్ని బంధించనేరదు. అందుకని దేవుని బిడ్డలనేవారు పాపములో జీవించేవారు దేవుని బిడ్డలు కారు.
పాపములో నుండి బయటకు వచ్చిన వారు మాత్రమే దేవుని యొక్క ప్రజలు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, మరి నేను ఇలాంటి బలహీనమైన పరిస్థితిలో ఉంటున్నాను, ఇంక నా బ్రతికింతే అనుకుంటే మనం దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేం. దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించేవారు అందరూ కూడా జయించేవారు, విజయాన్ని సాధించేవారు. సరే, మీకు ఈ మాట చూపిస్తాను. ప్రకటన గ్రంథము, ఇక్కడ కూడా దైవజనుడైన ఈ యోహాను ప్రకటన గ్రంథాన్ని ఆయన రాసినప్పుడు ఎవరు వీటన్నిటినీ స్వతంత్రించుకుంటారు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేశాడు. 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన 21వ అధ్యాయము 7వ వచనం. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి తోడైయుందును, నేను అతనికి దేవుడునై యుందును, అతడు నాకు కుమారుడై ఉండును. ఆయన అంటున్నాడు, జయించువాడు వీటన్నిటినీ స్వతంత్రించుకొనును. ఈ రాత్రి దేవుని యొక్క ప్రజలుగా మనం జయించగలిగితే అన్నిటినీ స్వతంత్రించుకోగలుగుతాం. మనం జయించలేదా మనం స్వతంత్రించుకోలేమండి. అందుకని దేవుని యొక్క ప్రజలుగా ఏ రోజునైతే మనం దేవుని బిడ్డలుగా చేయబడ్డామో ఆ రోజే మనకు పాపం మీద విజయము కలిగిందండి. అందుకనే ఈ లోక సంబంధమైన ఏ పాపము కూడా మన మీద ఏలేదిగా ఉండదు. అందుకని అంటాడు, పాపము మీ మీద ఏలుబడి చేయకూడదు. మనం దేవుని బిడ్డలుగా అయిన తర్వాత ఇంకా పాపమే మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటే మనం జయించిన వారం కాదు, పాపానికి మనం ఓడిపోయిన వారు, పాపము చేత మనం దాసులుగా చెరపట్టబడిన వారు. ఎందుకంటే దేనికైతే మనం ఓడిపోతామో అది మనల్ని చెరపట్టి దానికి లోపరుచుకోగలుగుతుంది. అందుకని దేవుని యొక్క ప్రజలు అనేవారు ఈ లోక సంబంధమైన పాపం మీద వారు విజయాన్ని సాధించిన వారే కానీ పాపానికి వీరు బానిసలు కారు. ఒకవేళ యేసు ప్రభువుని నమ్ముకొని కూడా ఇంకా ఈ రోజుకి కూడా ఇంకా పాపమే నీ మీద అధికారము చేస్తూ ఆయా రకాలైన పాపములోగా నువ్వు ఉంటే నువ్వు జయించిన యొక్క అనుభవంలోనికి రాలేదు. నువ్వు జయించిన యొక్క అనుభవంలోనికి రాకపోతే ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ఎందుకంటే జయించేవారు మాత్రమే ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారే తప్ప ఎవరు ఓడిపోయిన వారు ఎవ్వరూ కూడా వారు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించరు. దేంట్లో ఓడిపోవడము? పాపం విషయంలో. మొట్టమొదటిగా యేసు ప్రభువుని అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా పాపం మీద విజయాన్ని సాధించావా? మొట్టమొదటిగా నీ నా జీవితంలో విజయం ఎక్కడ అంటే పాపం మీద. అందుకని దేవుడు ఆ సిలువ మీద మరణించిన తర్వాత ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన సాతానుడితో ఛాలెంజ్ చేశాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడా? నా మీద విజయాన్ని సాధించడం కొరకు నన్ను చంపేశారు, నన్ను సమాధి చేశారు, కానీ ఇవేవి నన్ను ఆపలేదే, ఇవేవి నన్ను జయించలేకపోయాయి. నేను మరలా సజీవుడిగా లేచిపోయాను. అందుకనే ఈ లోకంలో మన దేవుడు అంటే ఎంత గొప్పవాడు అంటే ఈ లోకములో ఉన్న దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారి కంటే మన యేసు ప్రభువులో ఉన్న గొప్ప శక్తి ఏంటంటే ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. అంటే సమాధిని గెలిచాడు, మరణాన్ని తిరిగి గెలిచినవాడు. అలాంటి దేవుడు ఈ భూమి మీద మరి ఎక్కడనూ కూడా లేరన్నమాట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభువుని అంగీకరించిన వారిగా ఉంటున్న నీవు నేను కూడా మొట్టమొదటిగా ఈ లోకములో పాపం మీద మనం విజయాన్ని సాధించాలి. మనం పాపమునకు బానిసలం కాదు. ఏ పాపమైనా మనల్ని చూసి అది భయపడాలి, కానీ మనం పాపాన్ని చూసి భయపడేవారం కాదు. ఎందుకంటే పాపము చేత మనం దొర్లించబడేవారం కాదు. పాపం మనిషిని ఈడ్చుకొని వెళ్ళిపోతుందంట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక, అపోస్తలుడైన యేసు ప్రభువు యొక్క సహోదరుడైన ఈ యాకోబు రాసిన పత్రికలో
ఇక్కడ ఒక మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 14-15 వచనాలండి. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత విడవబడి మరలు కొలపబడిన వాడే శోధించబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. మనిషిని పాపము పరిపక్వమై మరణాన్ని ఏ రీతిగా తీసుకొస్తుందో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క ప్రజలుగా పాపమునకు మన మీద ఎటువంటి అధికారము లేదండి. ఒకవేళ పాపమునకు మన మీద అధికారం ఉంటే మన దేవుడు తీసుకుని వెళ్ళడు, ఖచ్చితంగా తీసుకువెళ్ళడు. కారణం ఏంటి అంటే పాపము అనేది దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించకుండా అడ్డుపడేదన్నమాట. అదే పాపమైనా కానీ, పాపాలు అనేవి ఏదో ఒక రకమైన పాపములే కాదు, ఈ లోకంలో చాలా రకాలైన పాపాలు ఉన్నాయి. అది ఏ రకమైన పాపమైనా, అది చిన్నదే కానీ పెద్దదే కానీ, మనం తప్పు చేశాము అంటే ఆ పాపం మన దేవుని యొక్క రాజ్యంలోనికి తీసుకెళ్ళదు. అందుకని మన భయం అంతా ఏంటో తెలుసా? తప్పు చేయడానికి భయపడుతూ ఉంటాం. మనం తప్పు చెయ్యం. ఎందుకు మనం తప్పు చేయము అంటే, ఒకవేళ కానీ మనం తప్పు చేస్తే ఆ పాపం మనల్ని దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళకున్నట్లుగా మనల్ని ఆటంకపరిచేది. అందుకని ప్రతిరోజు కూడా మనం ప్రభు దగ్గర మన జీవితంలో కానీ, మనలో కానీ, మన శరీరంలో కానీ పాపము లేకున్నట్లుగా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం అన్నమాట. పాపము ఎక్కడ ఉంటుంది? శరీరం అంతా నిలువెల్లా మానవుడికి పాపమేనండి. ఎక్కడ పాపము లేని పరిస్థితులు ఏమీ లేవు. మీ అందరికీ తెలుసు కదా, యెషయా గ్రంథం మొదటి అధ్యాయాలు అంటాడు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మానవుడికి స్వస్థత లేకుండా ఉన్నాడట. ఎక్కడ చూసినా భయంకరమైన గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పెండబడలేదు, కట్టబడలేదు. పాపం అనేది ఎక్కడుంది? అన్నిటిలో. మన వినికిడిలో ఉంది, మన చూపులో ఉంది, మన మాటలో ఉంది, మన నడకలో ఉంది, మనం చేసే కార్యాల్లో ఉంది. పాపం ఎక్కడుంది అంటే అన్నిటిలో. ఇలాంటి రకాలుగా ఉన్న ఈ విషయాల్లో మనం ఎక్కడ పాపము చేయకుండా మనం ఎంత జాగ్రత్త పడుతున్నాం. అందుకనే దేవుని యొక్క బిడ్డలు అనేవారు బంధించబడినవారు. ఎవరికి బంధించబడ్డారు అంటే యేసు ప్రభువారి చేత బంధించబడినవారు. ఒకప్పుడు పాపము చేత బంధించబడ్డాం, యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభు చేత బంధించబడ్డాం. అర్థమైందా? స్వేచ్ఛ అనేది ఇక్కడ లేదు, స్వేచ్ఛ అనేది లేదు. ఎందుకంటే ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు పాపము చేత నువ్వు బంధించబడి పాపము చేత విడవబడ్డావు. యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభువారి చేత బంధించబడ్డాం. ఇప్పుడు యేసు ప్రభువారు చెప్పేది ఏంటో తెలుసా? పాపము చేయకున్నట్లుగా మనల్ని కాపాడుతూ ఉంటాడనమాట. అందుకంటాడు, దేనికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారో దానికే మీరు దాసులు అవుతారే కానీ దేనికి మిమ్మల్ని మీరు అప్పగించుకోలేరో దానికి మీరు దాసులు కారు. అది పాపమునకైతే పాపమునకు దాసులు అవుతారు, అది నీతికైతే నీతికి దాసులు అవుతారు అంటాడు ఆయన. రోమిలికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఈ విషయాన్ని ఎంతో స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. మీకు ఆ మాట చూపిస్తాను. 6వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16 వచనమండి. 6:16 లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తమే పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. ఈరోజు నేను కూడా యేసు ప్రభువారు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. నీలో నాలో కూడా ఈ నికానోరు అనేది విజయశాలి, జయించేవాడు. నా జీవితంలో విజయము అనేది మనం సాధించగలగాలి. దేని మీద అంటే పాపం మీద మొదటి విజయం రావాలి. నా జీవితంలో పాపం మీద విజయాన్ని సాధించలేదా?
పాపమే మన మీద ఏలుబడి చేసేది. అందుకనే ఈ లోకంలో పాపము మనిషిని బంధించగలుగుతుందండి. అర్థమైందా? పాపము మనిషిని బంధించగలుగుతుంది. ఎలా బంధించగలుగుతుంది? ఈరోజు చూడండి, చాలామంది కొన్ని రకాలైన వాటికి బానిసలు అయిపోయారు. నేను ఒక ఆయన్ని అడిగాను, ఏమయ్యా మీరు యేసుప్రభువారిని నమ్ముకున్నానని చెప్తున్నారు కదా, మరి ఆ సొట్టెందుకు మాంతా లేదు అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? అది నేను కాల్చకపోతే నాకు తిన్న అన్నం అరగదండి, లేకపోతే నేను ఫ్రీగా మోషన్ వెళ్ళలేను, అసలు అది నేను కాల్చకపోతే నేను బ్రతకలేను. ఏంటి, చుట్ట లేకపోతే సిగరెట్ లేకపోతే నువ్వు బ్రతకలేవా? మాకు ఒక ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అన్నమాట, చాలా పెద్ద ఆఫీసర్. ఆయన ఎంత సంపాదించాడంటే అసలు డబ్బు అయితే ఇంక చూడకూడదన్నమాట, ఇంకా వాళ్ళకి లంచాలే అలాగొచ్చాయన్నమాట. ఆయన నమ్మకార్థమైన క్రైస్తవుడు, తన భార్య దేవుడిని నమ్ముకుంది, దేవుడు అంటే ఇష్టం, అప్పుడప్పుడు మన దగ్గరకు వచ్చి వెళ్తూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన సిగరెట్ అంటే ఎంత పిచ్చి అంటే ఆయనకి రోజుకి కనీసం 5-6 పెట్లు కాల్చేసేవాడు ఆయన, ఇంకా ఎక్కువే. సరే, చైనీస్ పాకెట్ అంటే ఆయన సిగరెట్లు కాల్చడంలో ఇంకా ఆపడన్నమాట. కాల్చడం మొదలెట్టాడంటే ప్రతి 10 నిమిషాలకో సిగరెట్, 10 నిమిషాలకో సిగరెట్ అలా కాలుస్తూనే ఉండేవాడు. సడన్గా ఒకసారి ఆయనకి బాగోపోతే హాస్పిటల్ తీసుకెళ్తే చెప్పారు డాక్టర్లు, ఆయన లంగ్స్ అంతా పాడైపోయాట, ఊపిరితిత్తులన్నీ పాడైపోయాయి అన్నమాట. ఊపిరితిత్తులు పాడైపోయాయి. డాక్టర్ గారు చెప్పారు, ఏమండి మీరు చదువుకున్నవారు, ఇంత మంచి ఉద్యోగంలో ఉన్నవారు, మీకు ఇంత స్థాయి ఉండి కూడా మీ ఆరోగ్యం గురించి మీకు తెలియదా? ఇంత ఘోరంగా మీరు చేసుకుంటారా? ఆఖరికి డాక్టర్ గారు చెప్పారు, చాలా రోజులు హాస్పిటల్లోనే ఉండిపోయాడు ఆయన. ఉండిపోయిన తర్వాత డాక్టర్ గారు చెప్పారు, ఇంకా మరలా కానీ మీరు కాల్చారంటే ఇక మిమ్మల్ని ఎవ్వరూ బ్రతికించలేరు, ఇంకా ఆ దేవుడు కూడా మిమ్మల్ని బ్రతికించడు ఇంకా అని డాక్టర్ గారు చెప్పారు. కానీ ఆయన హాస్పిటల్ నుంచి రాగానే మళ్ళీ మొదలెట్టాడు ఆయన, నా ప్రాణమైనా పోవాలేమో కానీ ఇంక నేను దాన్ని వదలలేను అన్నాడు. ఆఖరికి అలాగే చచ్చిపోయాడు. ఆ పిల్లలకు కూడా ఏమీ భవిష్యత్తు లేకుండా, చిన్న వయసులోనే పిల్లల ముఖం కూడా చూడకుండా అలా చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడేమో కానీ మానడానికి ఇష్టపడలేదు. ఏమంటే నేను చెప్పేది ఈ ఒక రకమైన పాపమే కాదు, చాలా రకాలైన పాపంలో మనిషి ఈరోజు బంధించబడ్డాడు. ఈరోజు పాపము మానవుని తన కట్లతో బంధించేసినట్టు, ఇక ప్రాణమైనా పోవాలేమో కానీ దాన్ని వదిలిపెట్టే పరిస్థితులు లేవు. కానీ దేవుని బిడ్డలు ఎలాంటివారో తెలుసా? దేనికి బానిస కాదు. నువ్వు ఏదైనా సరే చెయ్యాలంటే చేస్తావు, మానేయాలంటే మానేస్తావు. తినాలనుకుంటే తింటావు, మానేయాలనుకుంటే మానేస్తావు. తాగాలనుకుంటే తాగుతావు, మానేయాలంటే మానేస్తావు. అంతే. ఎందుకు అంటే నీకు దేని మీదైనా సరే నీకు అధికారం ఉంది. నువ్వు చెప్పినట్టు అవి వినాలి కానీ అవి చెప్పినట్టు నువ్వు వినకూడదు. ఈరోజు మనిషి ఎలాగైపోయాడంటే అవి లేకపోతే మనిషే బ్రతకలేడన్నట్టు అనిపోయాడు. పాపము మనిషిని ఎంత లోపరుచుకుందో చూడండి. ఈ చెడు రకాలైన వ్యసనాలు, చెడు రకాలైన బానిసత్వం కలిగిన ఇలాంటి పాప సంబంధమైనవి మానవుని పూర్తిగా లోపరుచుకొని మానవుని బానిసగా చేసుకున్నాయి. అందుకనే యేసుప్రభువారిని నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా మొదటి విడుదల ఏంటో తెలుసా? వారు పాపము నుండి దేవుడు విడుదల చేస్తున్నాడండి. అందుకని అంటాడు, యేసుప్రభువారిని నమ్ముకున్న వాళ్ళందరికీ మొదటి విడుదల ఏంటి అంటే పాపము నుండి విడుదల. ప్రియ సహోదరి సోదరా, నీవు నేను యేసుప్రభువారిని నమ్ముకున్నామని చెప్పుకుంటున్న మనము ఈ పాపం మీద విజయాన్ని సాధించామా? అందుకనే పాపం మీద విజయం సాధించడం అంటే మన శరీరం మీద మన విజయం సాధించినట్టే. అంటే మనం నియంత్రించుకోగలుగుతాం, మన శరీరాన్ని మనం నియంత్రించుకుంటాం, దేన్నైనా నియంత్రించేసుకుంటాం. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. తిమోతికి రాసిన అపోస్తలుడైన పౌలు 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనమండి. 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చని కానీ పిరికితనము గల ఆత్మను
ఇయ్యలేదు. సరా, దేవుడట తన ప్రజలకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చినే కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదట. ఏ రోజునైతే నువ్వు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నామో ఆ రోజు నుంచే ఆ దేవుని ఆత్మ మనలో మన ఇంద్రియాలను బంధించగలిగిన శక్తి మనకి ఇచ్చాడట. అంటే మన శరీరాన్ని మన అదుపులోనికి తెచ్చుకుంటాం. మనందరికీ తెలుసు, మన జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. ఈ 5టిని కూడా మనం అదుపులో తెచ్చుకుంటాం. అందుకనే యేసు ప్రభువుని నమ్మిన తర్వాత మన నోరు మన అదుపులో వచ్చేస్తుంది. ఒకప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడిన ఈ నోరు యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ఇది తన ఇష్టానుసారంగా మాట్లాడదు. ఎందుకో తెలుసా? వారు నోరు పూర్తిగా ముయ్యబడుతుంది అన్నమాట. సరే, ఎందుకంటే మన దేవుడు అలాగ జీవించాడు కాబట్టి మనం కూడా అలాగ ఉంటాం. మీకు ఆ మాట చూపిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎలాగ తన శరీరాన్ని నియంత్రించుకోగలిగాడో ఆ విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఆయన. సరే, చూపిస్తాను. 12వ అధ్యాయము మత్తయి సువార్త 19వ వచనం అండి. 19-20 వచనాలు. 19-20 వచనాలు. మత్తయి సువార్త 19వ అధ్యాయము, క్షమించండి, 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 19-20 వచనాలండి. ఈయన జగడు మాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవనికిని వినబడదు. చూసారా, యేసు ప్రభువారు ఆయన మాట ఎలాగుండేదో తెలుసా? వీధుల్లో కేకలు వేసేవాడు కాదట. అందుకనే యేసు ప్రభువారిని ఎరగక ముందు నీ నోరు ఎలాగ ఉపయోగించినా యేసు ప్రభువారిని ఎరిగిన తర్వాత మాత్రం మన నోటిని చాలా అదుపులో పెట్టుకుంటాం. మనం మంచి మాటలే మాట్లాడితే తప్ప చెడు మాటలు మన నోట్లో నుంచి రావు. దేవుని బిడ్డలంటే ఏంటో తెలుసా? యేసు ప్రభువారిని ఎరిగిన తర్వాత వారి నోటిని తమ స్వాధీనంలోనే తీసుకెళ్ళిపోతారన్నమాట. బైబిల్ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక అంటాడు, ఎవడైతే తన నోటిని, తన నాలుకను స్వాధీనపరచుకోగలుగుతాడో వాడు తన ప్రాణాన్ని తన స్వాధీనపరుచుకున్నట్లే, తన శరీరం అంతటినీ స్వాధీనపరుచుకున్నట్లే. కాబట్టి నేను నా జీవితంలో మొట్టమొదటిగా యేసు ప్రభువారిని ఎరిగిన తర్వాత మన స్వాధీనంలోనికి మన శరీరం వచ్చిందంటావా? అందుకని అంటాడు మన మాట మారిపోద్ది. రెండవదిగా మన వినికిడి కూడా మారిపోతుంది. యేసు ప్రభువారిని ఎరిగిన తర్వాత చెడు మాటలు కానీ, చెడు విషయాలు కానీ, చెడు సంగతులు కానీ వినడానికి మనం ఇష్టపడం. అందుకనే దేవుని బిడ్డలు లోక సంబంధించిన ముచ్చట్లకి వెళ్ళడానికి ఇష్టపడరు. అందుకనే దేవుని బిడ్డలట ఇంటింటికి తిరిగేవారు కారు. కొంతమంది స్త్రీలు ఉంటారట, వీళ్ళ పని ఏంటంటే ముచ్చట్లు చెప్పడమే వీళ్ళ పని అంట. వీళ్ళ పని ముచ్చట్లు చెప్పడం ఎలాగుంటో తెలుసా? ఇంటింటికి తిరుగుతుంటారట. ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి, ఇంటి నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి. ఎందుకు తిరుగుతుంటారు? వీళ్ళకి ఏం కావాలా? వాళ్ళ విషయాలు వీళ్ళకి కావాలా, వీళ్ళ విషయాలు వాళ్ళకి కావాలా? బైబిల్ గ్రంథాలు అంటాడు ఇలాంటి వారిని అసలు దేవుని బిడ్డలుగా ఎంచడానికి ఇష్టపడ్డారు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఇక్కడ దైవజనుడు అక్కడ ఎలాంటి విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడో చూడండి. దేవుని ప్రజలు అనేవారు నియంత్రించుకోగలిగిన వారు. ఎందుకంటే శరీర సంబంధమైన వాటి విషయంలో కాదు కానీ ఆత్మ సంబంధమైన వాటిలో. 4వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనమండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకునము. చూసారా, ఆయన అంటున్నాడు మీరు దేవుని యొక్క ప్రజలు కాబట్టి మీరు ఎలాగ ఉండాలో, ఏం చెయ్యాలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. సరే, మరి ఇంకొక మాట కూడా చూపిస్తాను మీకు. ఈ అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్తున్నప్పుడు కొన్ని విషయాలు ఆయన జ్ఞాపకం చేశాడు. వారు ఎలాగ ఉండాలంట? 5వ అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ
13వ వచనం. మరియు వారి ఇంటింటా తిరిగిలాడుచు బద్ధకరాండ్లగుటకు మాత్రమే గాక ఆడరాని మాట్లాడుచు వదరబోతులను పరులు జోలికి పోవారును ఆ పోవారు నగుదుటకు నేర్చుకుందురు. చూసారా, ఈ ఇంటింటా తిరగడం వల్ల ఏమవుతాడో తెలుసా? పరులు జోలికి పోయేవారట. వాళ్ళ విషయాలు వీళ్ళకి ఎందుకు? వీళ్ళ విషయాలు వీళ్ళకి చాలు కదా. అందుకని దేవుని యొక్క ప్రజలుగా ఎలాగుండాలో మన శరీరం మీద మన నియంత్రణను, అందుకనే దేవుని ప్రజలనేవారు తమ నియంత్రించుకునే శక్తి వారికి ఉంది. వారి వినికిడి పనికిరాని వాటిని వినడానికి ఇష్టపడరు, పనికిరాని వాటిని మాట్లాడడానికి ఇష్టపడరు. వీళ్ళు ఇంటింటా తిరిగిలాడుచు వదరబోతులు కాదు వీరు, చాలా మాన్యులు వీరు. అందుకనే యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత స్త్రీ అనే ఆమె ఎలాగుండాలో తెలుసా? గుణవతిగా ఉండాలన్నమాట. తను, తన భర్త, తన పిల్లలు, తన కుటుంబాన్ని సక్రమంగా పరిపాలన చేసుకొని ఎదుట వారు నిందించడానికి అవకాశం మాత్రం ఇవ్వకూడదట. స్త్రీ అనే ఆమె ఎదటవారు నిందించడానికి అవకాశం లేకున్నట్లుగా తన కుటుంబాన్ని అలా కట్టుకోవాలట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 14వ వచనం. ఈ 5వ అధ్యాయములోనే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలోనే 14వ వచనం. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండవలని కోరుచున్నాను. సరే, మనం నిందించబడేవారం కాదు, ఎదట వారికి నిందించబడే అవకాశం మనం ఇచ్చేవారం కాదు. దేవుని బిడ్డలు అనేవారు సమయాన్ని దుర్వినియోగం చేసుకునేవారు కాదు, సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క నికానోరు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే విజయశాలి, తను జయించగలిగిన శక్తి కలిగిన వాడు. ఈరోజు యేసు ప్రభువుని అంగీకరించిన నీవు నేను కూడా పాపం మీద మనకి ఎంత విజయం సాధించగలుగుతున్నాం? ఈరోజు మనం పాపం మీద ఎంత శక్తిని పొందగలుగుతున్నాం? అందుకనే మన మాట విషయంలో కానీ, మన వినికిడి విషయంలో కానీ, మనం చూసే చూపు విషయంలో కానీ, మనం చేసే క్రియల విషయంలో కానీ, మనం నడిచే నడక విషయంలో కానీ దేవునికి వ్యతిరేకంగా ఏది చేయడానికి ప్రయత్నం చేయం. ఎందుకంటే క్రీస్తు యేసు చేత బంధించబడిన వారు మనం. అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన నేను అంటాడు. ఆయన ఎవరు అంటే ఒక ఖైదీ అట. ఖైదీ ఎప్పుడైతే ఒక చట్టానికి పట్టుబడ్డాడో వాడు ఇంకెక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. వాడిని తీసుకెళ్ళి ఏ సబ్ జైల్లోనో లేకపోతే ఏ సెంట్రల్ జైల్లోనో ఆయన జైల్లో పెట్టేసి వాడికి ఇంకెవ్వరితో సంబంధం లేకుండా, కుటుంబంతో ఎటువంటి సంబంధం లేకుండా వాడిని జైల్లోనే పెట్టి ఉంచుతారు. ఎందుకంటే వాడు బంధించబడిన వాడు. అలాగే యేసు ప్రభువుని అంగీకరించిన నీవు నేను కూడా క్రీస్తు యేసు యొక్క ఖైదీ అనే సంగతి మర్చిపోకు. ఆ యేసు ప్రభువులో బంధించబడిన వారు. అందుకనే యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత మనంతట మనకి స్వేచ్ఛగా జీవించే అధికారం మనకు లేదు. మీకు ఎన్నోసార్లు అపోస్తలుడైన పౌలు చెప్తాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. సరే, నేను ఏవి చెయ్యాలో అవి మాత్రమే చేస్తాను, కానీ అంతకు మించి నేను చేయకూడదు. దేవుడు నీకు స్వాతంత్రం ఇచ్చాడు కదా అని ఈ స్వాతంత్రాన్ని పాపము కొరకు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. పాపం మీద మన విజయాన్ని సాధించిన వారు, మారు మనసు రక్షణ అనుభవంలోనికి మనం వచ్చాము అంటే పాపము నుండి విడుదల పొంది పాపం మీద విజయాన్ని సాధించి బయటకు వచ్చిన వారు. అందుకని యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత ఏ పాపము కూడా మన మీద ఏలుబడి చేయదు, ఏలుబడి చేయడానికి ఇష్టపడం కూడా. అందుకనే చాలాసార్లు దేవుని యొక్క ప్రజలుగా మన యొక్క శరీరమును సైతం కూడా దేవుని కొరకు ప్రాణార్పణముగా పోయడానికైనా ఇష్టపడతామేమో కానీ, చావడానికైనా ఇష్టపడతామేమో కానీ పాపము చేయడానికి మాత్రం చోటు ఇవ్వడానికి ఇష్టపడం.
ఎందుకంటే రక్షించబడిన మనం, దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే పాపం మీద విజయాన్ని సాధించావు. కాబట్టి ఈ రాత్రి దేవుడు నిన్ను నన్ను కూడా ప్రశ్నించేది ఏంటి అంటే, నువ్వు విజయశాలివా? జయించావా? ఏంటి జయించావు? పాపం మీద విజయం నీకుందా? అంటే నువ్వు మారు మనసుకు అనుభవంలోకి వచ్చావు, రక్షించబడ్డాను అంటున్నావు. ఎంతవరకు పాపమును నువ్వు జయించగలుగుతున్నావు? నీ మాటల్లో కానీ, లేక నీ చూపులో కానీ, నీ వినికిడిలో కానీ, నీ నడకలో కానీ, నీ క్రియల్లో కానీ నిజంగా నువ్వు పాపం మీద విజయాన్ని సాధించగలిగావా? పాపము నీ మీద ఏలుబడలేదు కదా. మీ అందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో మోషే గురించి దేవుడు అన్నప్పుడు అంటాడు, ఎంత మంచివాడు అంటే మోషే అంతటి సాత్వికుడే భూమి మీద లేడట. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే. అంతటి మంచి సాత్వికమైన మనసు కలిగిన వాడు ఒక్కసారి తన కోపం వచ్చిందంట. ఒక్కసారి తన కోపం వచ్చి ఇశ్రాయేలు ప్రజల ద్రోహులారా అన్నాడు. ఆ ఒక్క మాట అన్నాడు, పాపం అంతే. అయినా అలాగన్నందుకు దేవుడు ఆయనకి ఏం చెప్పాడు అంటే, నా ప్రజలు నువ్వు ద్రోహులారా అంటావా? ఎంతటి మాటో తెలుసా నువ్వు అన్నమాట మోషే. అందుకనే నిన్ను కానీ మీ అన్నయ్యైన అహరోను కానీ కనాను దేశంలోనికి చేరనివ్వను. మీరు చూడండి, నిజంగా అహరోను కానీ, మిరియాము కానీ, మోషే కానీ వీళ్ళు కనాను దేశంలో చేరలేదండి. వీళ్ళు కనానుకి వెళ్ళలేదు. వీళ్ళే సామాన్యులా అంటే సామాన్యులు కారు. ఇశ్రాయేలు ప్రజల్లో ముఖ్యులైన వారు, ఎంతటి గొప్ప సాక్ష్యం కలిగిన వారు, దేవుని కొరకు ఎంత నమ్మకమైన జీవితాన్ని జీవించిన వారు. అందుకనే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ప్రవక్తని ఎవరైనా ఉన్నారు అంటే ఆమె మిరియాము. అంతటి గొప్ప వ్యక్తి ఆమె. మిరియాము ఒక ప్రవక్తని, అహరోను ఒక యాజకుడు, మోషే ఒక నాయకుడు. వారు చూడండి, అమ్రాము యెకోబేదులకు వీరు జన్మించినప్పుడు ఎలాంటి ఉన్నతమైన స్థానంలోకి వచ్చారు. కానీ వీళ్ళ ముగ్గురిని దేవుడు కనాను దేశంలోకి చేర్చనివ్వలేదు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ శరీరమును నియంత్రించుకోలేకపోయారు. పాపమును వారి మీద సాధించలేకపోయారు. వారు పాపము చేయడం వల్లే, వారు తప్పు చేయడం వల్లే దేవుడు వారిని కనాను దేశంలోనికి చేరనివ్వలేదండి. మేము ఉదయకాల సమయంలో మేము కుటుంబముగా చదువుతున్నప్పుడు ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో దేవుడు మోషేతో చెప్పాడు, మోషే, నీవు నెబో కొండ మీదకి వెక్కి ఈ పిసగా కొండ మీదే నువ్వు మరణించబోతున్నావు. వెళ్ళి నువ్వు కళ్ళుతో మాత్రమే చూడు ఆ దేశాన్ని, కానీ నువ్వు పాదములు పెట్టడానికి నీకు అవకాశం లేదు. ఎందుకంటే మెరీబా జలముల యొద్ద మీరు నన్ను అవమానపరిచారు. అందుకే నేను కనాను దేశంలో తీసుకువెళ్తా లేదు అన్నాడు ఆయన. చూసారా, మోషే అంత మిక్కిలి సాత్వికుడే ఒక్క మాట చేత కనాను దేశంలో ప్రవేశించలేకపోయాడు. అంటే రక్షించబడిన నీవు నేను ఇంకెంత జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకని అంటాడు, మన మాట కానీ, మన వినికిడి కానీ, మన చూపు కానీ, మనం చేసే క్రియలు కానీ, మన నడక కానీ చాలా జాగ్రత్త. అందుకని అంటాడు, మీ ప్రవర్తన విషయంలో సరిచేసుకొనండి, మీరు దిద్దుకొనండి. ప్రతిరోజు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ 5 విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇవి 5 ఆటల ద్వారానే పాపం ఏదో ఒక రీతిగా మనలో ప్రవేశించగలుగుతుంది. ఒకవేళ పాపంగానే మనలోనికి వెళ్ళిందంటే మనల్ని దేవునికి అవిధేయులుగా తయారు చేసి పాపం మనల్ని చెరపట్టి దేవుని యొక్క రాజ్యములోనికి వెళ్ళకున్నట్లుగా చేయగలుగుతుంది. జాగ్రత్త. మనం అనుకుంటున్నాం చిన్న పాపమే కదా, ఈ మాటకైనా, లేక ఇది చూసినందుకైనా, లేకపోతే ఇది విన్నందుకైనా, ఇలాగ చేసినందుకైనా, లేకపోతే అక్కడికి వెళ్ళినందుకైనా అని అంటాడు. చాలు, నువ్వేదో పెద్ద నేరం చేయక్కర్వద్దు. నేను చెప్పినది నువ్వు చేయకపోతే అవే నా రాజ్యములకు చేరకుండా నీకు దూరం చేసేవి. అవే నీకు దూరం చేసేవి. ఏది వద్దు అంటున్నాడో అది మనం చేయగలిగితే సరే
దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. ఒకవేళ వద్దు అని మనం చేసామా, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేం. అందుకనే మన శరీరాన్ని నియంత్రించుకునేవారు మన విజయం ఎక్కడో తెలుసా? మన శరీరం మీదే మొదటి విజయం. అందుకనే ప్రతిరోజు కూడా మన సాధకము ఆత్మ సంబంధమైన వాటిని సాధకం చేసేవారు, శరీర సంబంధమైన సాధకం కాదు. లోకస్తులైతే ప్రతిరోజు శరీర సంబంధమైన సాధకం చేసేవారు, మనమైతే ఆత్మ సంబంధమైన వాటిని సాధకం చేసేవారు. అందుకనే ఈ రాత్రి దేవుడు మరలా జ్ఞాపకం చేసేది ఏంటంటే, నువ్వు జయశాలిగా విజయాన్ని సాధించగలుగుతున్నావా? వీటన్నిటిలో విజయాన్ని సాధించాలా? ఒకవేళ నువ్వు అలా విజయాన్ని సాధించలేదా, నువ్వు ఓడిపోయావా, నా రాజ్యంలో ప్రవేశించలేవు. ఎందుకంటే ఎవరైనా ఒక యుద్ధంలో కానీ ఓడిపోయారు అంటే, ఓడిపోయిన వారిని గెలిచిన రాజు వారిని చంపేసేవాడు, లేక వారిని చెరగును తీసుకుని పోయి చచ్చేదాకా వారిని బానిసలుగా ఉపయోగించుకుంటాడే తప్ప ఇక మరలా తిరిగి వాళ్ళ దేశంలో వారికి ఉన్నతమైన స్థానాన్ని కల్పించడానికి ఏమాత్రం కూడా ఇష్టపడడు. అందుకనే ఒకవేళ యుద్ధంలో ఓడిపోయారు అంటే వీర మరణం పొందడానికే ఇష్టపడతారట, చచ్చిపోవడానికైనా ఇష్టపడతారేమో కానీ పరాయి వాళ్ళకి దాసులు అవడానికి మాత్రం ఇష్టపడరట. అలా దాసత్వంలోకి వెళ్ళారు అంటే చచ్చేదాకా ఇంకా బానిసత్వం అనుభవిస్తూనే ఉండాలట. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, దేని చేత మనల్ని మనం అప్పగించుకోగలుగుతున్నామో దానికే దాసులం అయిపోతాం. అందుకనే యేసు ప్రభువుని అంగీకరించిన నీవు నేను కూడా మనము పాపం మీద విజయాన్ని సాధించిన వారు. అందుకనే పాపం మన మీద ఎటువంటి అధికారము మన మీద చేయలేదు. ఎన్ని రకాలుగా శోధించినాయి, ఎన్ని రకాలైన పరీక్షలు మన మీదకి రాని, కానీ మనం మాత్రం పాపం చేయం. పాపము చేయడానికి సాతానుడు ఎన్ని రకాలుగా మనల్ని శోధిస్తూ ఉంటాడో, ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఎన్ని శోధనలు మనకు తీసుకొస్తూ ఉంటాడో, ఎన్ని రకాలైన పాప జీవితాన్ని జీవించమని కోరుతూ ఉంటాడో. కానీ మనం అలాంటి వారం కాదు. మనం చావుకైనా ఇష్టపడతామేమో కానీ దేవునికి వ్యతిరేకంగా పాపము చేయడానికి ఇష్టపడేవారం కాదు. ఒకవేళ అలాగ చేసేమా, మనం ఓడిపోయిన వారమే. మనం ఓడిపోయేమా, దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోయిన వారు. పాపము చిన్నదైనా కావచ్చు, అది చాలా దూరం తీసుకెళ్ళిపోతుంది, దేవుని యొక్క రాజ్యములోనికే ప్రవేశించకుండా తీసుకెళ్తుంది. జాగ్రత్త, చాలా జాగ్రత్త అన్నమాట. అందుకనే ప్రతి విషయంలో కూడా మనం చాలా జాగ్రత్త కలిగి ఉంటాం. ఒకవేళ అలాంటి జాగ్రత్త లేదనుకోండి, మన మీద పాపము ఎంత అధికారము చలాయిస్తూ ఉంటుందో చూడండి. అందుకనే దేవుని యొక్క బిడ్డలుగా మనల్ని మనం నియంత్రించుకోగలుగుతాం, పాపము చేయకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నువ్వు విజయశాలివా, నువ్వు జయించావా, నీ శరీరాన్నే జయించు. మొట్టమొదటిగా నువ్వు జయించవలసింది ఏంటో తెలుసా? నీ శరీరం మీద నీకు విజయం ఉందా? నీ శరీరాన్ని నువ్వు బంధించగలుగుతున్నావా? నీ ఇంద్రియాలని బంధించగలుగుతున్నావా? నీ శరీరంలోనే నువ్వు అదుపు తెచ్చుకోలేకపోతే నువ్వు నా బిడ్డవని ఎలా చెప్తావు? శరీరాన్ని అదుపులో తెచ్చుకోలేనప్పుడు మనం దేవుని బిడ్డలం ఎలాగవుతాం? మనం నిజంగా దేవుని బిడ్డలమైతే శరీరాన్ని మన అదుపులో తెచ్చుకునేవారు. శరీరం ఎప్పుడూ కూడా పాపాన్నే కోరుతూ ఉంటుంది, చెడునే కోరుతూ ఉంటుంది, లోకములో ఉన్నంత పాపం అంతటినీ అనుభవించాలనుకుంటూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామో తెలుసా? శరీరంలో ఉన్నంత కాలము పాప సంబంధమైన కోరికలన్నిటినీ చంపుతాం. మీకు తెలుసు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఒకదానికి ఒకటి విరోధముగా అపేక్షించగలుగుతుంది. ఇవి రెండు ఒకలాంటి కార్యములు జరిగేవి కాదు. శరీరమేమో ఆత్మకు వ్యతిరేకంగా చేసేది, ఆత్మేమో శరీరానికి వ్యతిరేకంగా చేసేది. అందుకనే మనము శరీరానుసారమైన మనుషులం కాదు, ఆత్మానుసారమైన మనుషులం. మన విజయము మన శరీరం మీద సాధించాం,
పాపం మీద సాధించాం. మనలో పాపము లేకున్నట్లుగా మనం చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. చెప్పాను మీకు పాపం ఎలాగ ప్రవేశించగలుగుతుందంటే 5 రకాలుగా మీకు జ్ఞాపకం చేశాను. మన జ్ఞానేంద్రియాల ద్వారా పాపం మనలోనికి ఎలా ప్రవేశించి తప్పు చేయడానికి ఎలాగ అవకాశం కలిగించి దేవుని యొక్క రాజ్యాన్ని నుండి మనల్ని ఎలాగ దూరం చేయగలుగుతుందో జ్ఞాపకం చేశాను. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క ప్రజలుగా మన విజయము సాధించవలసింది పాపం మీద, అంటే మన శరీరం మీద. రెండవది మన విజయం ఎక్కడో తెలుసా? లోకం మీద. అంటే మన విజయం ఎక్కడ సాధించగలుగుతున్నామంటే లోకం మీద విజయాన్ని సాధించాలట. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు, క్షమించండి, యోహాను రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ అధ్యాయము యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనమండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకము జయించిన విజయమే ఆ విజయము మన విశ్వాసము. సరే, ఆయన అన్నాడు లోకమును జయించిన విజయము మన విశ్వాసము. ఈరోజు రెండవ విజయం ఎక్కడని దేవుడు చెప్తున్నాడంటే లోకం మీద విజయాన్ని సాధించాలి. ఏంటి లోకం మీద విజయం? మనందరికీ తెలుసు కదా, లోకం అంటే మట్టి కాదట, లోకం అంటే మనుషులట. అంటే లోకములో ఉన్న మనుషుల్లాగా మనం ప్రవర్తించేవారం కాదు. దేవుణ్ణి ఎరగిన వారు, దేవుని ఎరిగిన వారు. ఒకప్పుడు మనం దేవుని ఎరగిన వారుగా ఉన్నాం, కానీ ఇప్పుడు దేవుని ఎరిగిన వారుగా ఉన్నాం. అందుకన్నాడు, మరి విశేషముగా మీరు దేవుని చేత ఎరగబడిన వారును పరిశుద్ధులుగా చేయబడిన వారునై ఉన్నారు అంటాడు ఆయన. మనం దేవుణ్ణి ఎరిగిన వారు అంటే, దేవుణ్ణి ఎరిగిన వారము అంటే దేవుణ్ణి ఎరగిన వారు చేసినట్లుగా మనం చెయ్యం. ఈ లోకంలో మనుషులు ఎలా ఉన్నారు తెలుసా? వాడు ఎప్పుడూ కూడా లోకం ఎలాగుంది అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, లోక సంబంధమైన వాటితో నిండిపోయారు వాళ్ళు. ఎప్పుడు కూడా లోక సంబంధమైన, శరీర సంబంధమైన వాటిల్లోనే వారు ఉండిపోయారు. అందుకని లోకస్తులందరూ కూడా ఎలా జీవిస్తున్నారు అంటే ఈ లోకములో లోక సంబంధమైన ఆశల చేత, కోరికల చేత నింపబడి వారి జీవితంలో నెమ్మది లేని పరిస్థితులు తెచ్చుకుంటున్నారు. కానీ ఈరోజు దేవుని బిడ్డలుగా నీవు నేను కూడా నెమ్మది కలిగిన జీవితాన్ని కలిగిన వారు. మనకున్నది కొంచెమే చాలు. ఆ కొంచాన్ని కూడా తినడం కొరకు, ఉండడం కొరకు, దాని కొరకు మాత్రమే ఉపయోగించుకోగలుగుతాం. ఇంతకంటే ఎక్కువ మనం ఉపయోగించడానికి ఇష్టపడం. ఈ శరీరానికి ఇంకెంతకంటే ఏం కావాలా? ఏదో విలాసవంతమైన జీవితాన్ని జీవించడానికి కాదు ఈ శరీరానికి. దేవుడు నేను ఈ శరీరం నీకు ఎందుకు ఇచ్చాడంటే దాన్ని పోషించడం కొరకు, సంరక్షించడం కొరకు. చాలదా? దానికి తిండి పెట్టావు, దానికి ఒక గుడ్డకు పెడుతున్నావు, దానికి ఉండడానికి ఒక గూడు కట్టావు. ఇంకెంతకంటే దానికి ఇంకేం కావాలా? ఇంతకు మించి సరే ఇక్కడితో ఆగుతున్నారా అంటే లేదండి. అందుకనే బైబిల్ గ్రంథంలో మీకు ఎన్నోసార్లు చెప్తాను ఏంటంటే, మనం ఎచ్చు వాటి ఎందు కాక తగ్గు వాటి ఎందే మనసునుంచాలట. మనం ఎప్పుడు కూడా లోకం పరిగెడుతున్న ఎచ్చైన వాటి కొరకు పరిగెత్తొద్దట. మనం ఎప్పుడు తగ్గు వాటి ఎందు ఉండాలట. లోకంలో చాలామంది మాకు అది ఉండాలా, ఇది ఉండాలా, అలాగుండాలా, ఎలాగుండాలని ఎన్నెన్నో రకాలైన ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ మనం ఎప్పుడు కూడా అలా పరిగెట్టొద్దు. ఉన్నదానితో సంతోషంతో జీవించు. నీకున్నది కొంచెమైనా ప్రశాంతంతో నువ్వు జీవించావా, ఇంకంతకంటే గొప్పది మరొకటి లేదు. అర్థమైందా? ఎందుకంటే ఈ లోకము నాశనానికై పరిగెడుతుందండి, నాశనానికై పరిగెడుతుంది. లోకములో ఉన్న వాళ్ళు ఎవ్వరికీ నెమ్మది లేదు.
ఎంతున్నప్పటికీ నెమ్మది లేదు, వాళ్ళ జీవితంలో ప్రశాంతత లేదు. ఇంకా ఏదో కావాలా, ఇంకా ఏదో సంపాదించాలా, ఇంకో ఏదో పొందాలా. మనిషి జీవితమే అంతండి. ఉన్నదానితో తృప్తి పొందలేరు, కానీ లేనిది కావాలి అని కోరుకుంటున్నారు ఈరోజు. కానీ దేవుని బిడ్డలుగా మనం అలాంటి వారం కాదు. లోకస్తులు కోరుకున్నట్లుగా, లోకస్తులు జీవించినట్లుగా జీవించేవారు కాదు. ఉన్నదానితో సంతోషంతో జీవిస్తాం. అది ఏదున్నా చాలు మనకి. ప్రభువా, నాకు ఇంతే ఇచ్చావు చాలు, నేను దీంతోటే బ్రతుకుతాను, నాకెందుకు చెప్పు, ఏమైనా నాకు శాశ్వతమా? ఒకరోజు నేను వదిలిపెట్టి రావాల్సిందే కదా, ఏ రోజు నా ప్రాణం పోతే అవన్నీ వదిలేయాలి కదా, ఇవెందుకు నాకు ఈ లోకంలో, ఎందుకు నాకు ఇవి కాదు నాకు కావాల్సినవి. అందుకనే దైవజనుడు భగత్ సింగ్ గారు ఆయన నేర్చుకున్నది, ఆయన నేర్పించింది కూడా అదేనంట. ఎప్పుడు కూడా చాలా సింపుల్గా ఉండడం నేర్చుకున్నాడట ఆయన. మీరు దైవజనుడు భగత్ సింగ్ గారు ఆయన ఉన్న నివాస గదికి వెళితే ఆ దైవజనుడు ఉన్న గది చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. అక్కడ ఏమీ ఉండదు. ఒక షెల్ఫ్, ఆ షెల్ఫ్లో కొన్ని పుస్తకాలు, రెండవదిగా ఆయనకు ఒక మంచం, అక్కడ ఒక చాప, ఒక టేబులు, ఒక కుర్చీ, సామాన్యంగా అనమాట, అంతకంటే ఎక్కువ ఉండవు. ఆ దైవజనుడు ఎప్పుడు కూడా సామాన్యమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడట. రాయల్టీ ఎప్పుడు, లగ్జరీ లైఫ్ ఆయన ఎప్పుడూ అనుభవించడానికి ఇష్టపడేవాడు కాదట. ఎందుకంటే నేను తగ్గు వాటి ఎందు మనసును ఉంచాలి, కానీ ఎచ్చు వాటి ఎందుకు వెళ్ళొద్దు. తన జీవితంలో ఎప్పుడూ కూడా తక్కువ స్థాయినే కోరుకున్నాడు తప్ప ఎక్కువ స్థాయిని ఎప్పుడూ కోరుకోలేదు. ఈరోజు నువ్వు నేను యేసుప్రభువారు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, లోకం మీద మనకు విజయం ఉందా? లోకస్తుల్లాగా నువ్వు ఆలోచించవద్దు, లోకస్తుల్లాగా జీవించడానికి ఇష్టపడద్దు. ఎందుకో తెలుసా? లోకం పరిగెడుతుంది, నడక కూడా కాదు, ఇంక పరుగు మొదలెట్టారు. ఎక్కడికెట్టి? నాశనానికి. ఎంత నాశనానికి దగ్గర అవుతున్నారో చూడండి. అందుకని అంటున్నాడు, మనం నాశనానికి వెళ్ళేవారం కాదు, మనం జీవములోనికి ప్రవేశించేవారు. అందుకనే దేవుణ్ణి ఎరిగిన వారుగా జీవిస్తామే తప్ప దేవుణ్ణి ఎరగిన వారుగా జీవించం మనం. వాళ్ళు దేవుణ్ణి ఎరగలేదు కాబట్టి, వాళ్ళు తెలియక అవిశ్వాసం వల్ల ఈ లోకంలో ఉన్న వాటిని కావాలని కోరుకుంటున్నారు. దేవుణ్ణి ఎరిగిన వారమైన మనము ఈ లోకంలో ఉన్న వాటిని కోరుకోవట్లేదు. మనం కోరుకునేది జీవమును కోరుకుంటున్నాం. అందుకని అంటాడు, మీరు జీవమును కోరుకునేవారే తప్ప మరణాన్ని కోరుకునేవారు కాదు. దేవుని బిడ్డలు జీవములోనికి ప్రవేశించేవారు. అందుకని లోకం మీద వారికి విజయం ఉంది. లోకంలో ఉన్న మనుషులందరూ జీవించినట్లుగా వీరు జీవించడానికి ఇష్టపడరు. చాలా సింపుల్గా జీవిస్తారు. మీ అందరికీ తెలుసు కదా. సరే, మీకు ఇక ఆ మాట కూడా చూపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం అండి. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారేయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. సరే, ఎంత తగ్గు వాటి అందు ఉంచాలంటున్నాడు. మిగులు విలువైన వాటిని ధరించాలని ప్రయత్నం చేయొద్దు. ఎందుకో తెలుసా? నువ్వు విలువైన వాటిని ధరించడం వల్ల లోకంలో ఉన్న వాళ్ళకి విలువైన వ్యక్తిగా కనపడతావేమో, కానీ దేవుని దృష్టిలో మాత్రం నీచులుగా కనపడతాం. అందుకని మనం ఎప్పుడూ కూడా విలువైనవి మనం ధరించడానికి ఇష్టపడం. ఎన్నోసార్లు మీకు చెప్పాను నేను, మనుషుల దృష్టికి ఏవైతే ఘనముగా కనపడతాయో అవి దేవుని దృష్టికి చాలా నీచమైనవి. మనుషుల దృష్టికి ఏదైతే నీచంగా కనపడుతుందో అది దేవుని దృష్టిలో చాలా ఘనమైనది. అందుకని అంటున్నాడు, ఈరోజు నువ్వు లోకం దృష్టిలో ఘనంగా కనపడాలనుకుంటున్నావా?
ఒకవేళ మనుషుల దృష్టిలోనూ నువ్వు ఘనంగా కనపడాలి అనుకుంటే దేవుని దృష్టిలో మన అసహ్యులుగా చేయబడతాం. ఒకవేళ దేవుని దృష్టిలో నువ్వు ఘనమైన వాడిగా కనపడాలంటే లోకం దృష్టిలో అసహ్యంగా కనపడతావు. అందుకనే మనం ఏమీ అలంకరణ ఎక్కువ అలంకరించుకోము. ఏదో మంచి వస్త్రాలు తొడుక్కొని లోకంలోకి వెళ్ళడానికి ఇష్టపడం. ఎలాగ దేవుడు ఏది ఇస్తే దానితోటే మనం జీవించడానికి ఇష్టపడతాం. సరే, ఇక్కడే మీకు ఆ మాట కూడా చూపిస్తాను. 10 వచ్చినవండి. దైవభక్తి గల వారిని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను చూసారా అని అంటాడు. మన అలంకరణ అంతా కూడా మన క్రియల్లో ఉంటుంది. మనం ధరించుకునే వస్త్రముల్లో కానీ, ముత్యములతో కానీ, బంగారముతో కానీ, వెలగల వస్త్రములతో అలంకరించుకోవడం వల్ల లోకంలో మనకేదో ఘనత కలుగుతుంది అనుకోవచ్చేమో, కానీ దేవుని దృష్టిలో లేదా ఘనత. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు అలంకరించుకో, లోకం మీద నీకు విజయం కలగాల. లోకంలో ఉన్న మనుషుల్లాగా నువ్వు జీవించడానికి ప్రయత్నం చేయొద్దు. లోకంలో ఉన్న మనుషుల్లాగా జీవించడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకో తెలుసా? లోకములో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను తెలుసుకోక వాళ్ళ జీవితాన్ని నాశనానికి తీసుకుని వెళ్తున్నారు. నువ్వు నన్ను ఎరిగావు, నీ జీవితాన్ని పరలోకం తీసుకెళ్లే వ్యక్తివి. అందుకని వారు ప్రవర్తించినట్లుగా నువ్వు ప్రవర్తించొద్దు, వారు జీవించినట్లుగా నువ్వు జీవించొద్దు. లోకం మీద ఎంత విజయాన్ని సాధించావు. మనము లోకంలో ఉన్న వాళ్ళని చూసినప్పుడల్లా మనకు అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు ఎలాగున్నారే, వాళ్ళు అలా సంపాదించారు, వీళ్ళు ఎలా సంపాదించారు, వీళ్ళు ఎలాగ మంచిగా కట్టుకున్నారు, లేకపోతే ఎలాగ జీవిస్తున్నారు. వద్దు. అవి చూసినప్పుడల్లా నీ జీవితంలోకి ఏమి రావాలో తెలుసా? ఏంటి దానివల్ల ఉపయోగం? ఒకరోజు అన్నీ వదిలిపెట్టుకోవాల్సిందే కదా. ఏది శాశ్వతం? ప్రియుడా, ఈ రాత్రి దేవుడు మరలా నీకు జ్ఞాపకం చేసేది, నికానోరు ద్వారా విజయశాలి, నువ్వు జయించే వ్యక్తివై ఉండాలా. 1, పాపం మీద విజయాన్ని సాధించాలా. 2, లోకం మీద విజయాన్ని సాధించాలా. అర్థమైందా? లోకం మీద విజయాన్ని సాధించాలా. 3, సాతానుడి మీద విజయాన్ని సాధించాలా. నీ విజయం ఎక్కడంటే నీ విరోధి మీద నువ్వు జయించాలా. సాతానుడి మీద నువ్వు విజయాన్ని సాధించాలా. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, తిమోతితో చెప్పినప్పుడు అంటాడు, తిమోతి, నేను సాతానుడి మీద విజయాన్ని సాధించగలిగాను, అపవాది మీద విజయాన్ని సాధించగలిగాను. నన్ను ఎన్నో రకాలుగా శోధించాడు వాడు, కానీ నేను ఏ శోధనకి నేను పడిపోలేదు. అందుకని నీ విజయం ఎక్కడ అంటే శరీరం మీద, అంటే పాపం మీద ఉండాలా, లోకం మీద ఉండాలా. 3, సాతానుడి మీద విజయాన్ని సాధించాలా. అందుకని అపోస్తలుడైన పౌలు లేక 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం, చిన్నపిల్లలారా, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు అంటారు. అపవాదిని జయించిన వారు మనం. వాడు ఎన్ని రకాలుగా మనల్ని పడగొట్టాలనుకున్నా మనం ఎప్పుడూ పడిపోయేవారం కాదు. ఒకవేళ పడిపోయినా తిరిగి మళ్ళీ యేసు ప్రభువు శక్తితో తిరిగి లేచేవారు. అందుకనే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, సాతానుడి మీద విజయాన్ని సాధించావా? వాడు తీసుకొచ్చే ప్రతి శోధన, వాడు తీసుకొచ్చే ప్రతి పరీక్ష, వీటన్నిటిలో నువ్వు జయించాలా, అన్నిటిని నువ్వు సాధించాలా. అది అప్పుడే నీ విజయాన్ని సాధించడం అంటే, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడం అంత సులభమా? అందుకన్నాడు 3, అపవాది మీద విజయాన్ని సాధించాలా. సాతానుడి మీద విజయాన్ని ఎవరు సాధించగలరంటే యేసు ప్రభువారి యొక్క శక్తి కలిగిన వారు. అందుకనే యేసు ప్రభువారు ఇక్కడ ఒక మాట చెప్తారు, చివరిగా చూపిస్తాను నేను. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. 16వ అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిదుగు త్రొక్కించును. సాతానుని మన కాళ్ళ కింద శీఘ్రముగా చిదుగు తొక్కించగలిగిన దేవుడు ఆయన. ఎందుకంటే సాతానుని ఆ యేసు ప్రభువారు సిలువ మీద జయించేశాడు. ఎప్పుడైతే యేసు ప్రభువారు సిలువ మీద తన ప్రాణాన్ని వదిలాడో అప్పుడే సాతాను యొక్క తల చిదుకుపోయింది.
అప్పుడే దాన్ని చెదగొట్టేశాడు ఆయన. ఆయన చెదగొట్టడమే కాదు, నీతో కూడా చెదుగు తొక్కేస్తున్నాడు ఆయన. అర్థమైందా? నీతో కూడా చెదుగు తొక్కేస్తున్నాడు. నువ్వు దేవుని బిడ్డవైతే సాతానుని తలను చెదగొట్టే వ్యక్తివి నువ్వు. వాడి ఆలోచనని, వాడి తలంపులన్నిటినీ పగలగొట్టగలిగిన వాడివి. సాతాను నీ మీద ఎలాంటి ఆలోచన చేసినా ఆడెప్పుడూ జయం పొందలేడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు సాతానుని మీద విజయాన్ని సాధించిన వ్యక్తివి. నీలో ఉన్నవాడిని బట్టి యేసు ప్రభువును నువ్వు కలిగి ఉండగలిగితే ఆయనే నీకు విజయాన్ని కలిగించగలిగిన వాడు. కాబట్టి ఈ నికానోరు ఈరోజు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, విజయశాలి, సాధించగలిగిన వాడు. దేన్ని సాధించాలి అంటే, ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డగా ఈ మూడంతలుగా నీ విజయాన్ని సాధించావా? నీ శరీరం మీద, లోకములో ఉన్న మనుషులు అంటే లోకస్తుల లోకం మీద, సాతానుడి మీద విజయాన్ని సాధించగలుగుతున్నావా? ప్రతిరోజు నువ్వు అలా జీవించగలిగితే ఓటమును చూడవు. నువ్వు దేవుని యొక్క శక్తి మీద ఆధారపడినంత కాలము దేవునికి విజయాన్నే కలగచేయగలిగిన వాడు. అందుకనే మనం చదివాం, మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాం. అన్నిటిలో పొందుతాము విజయాన్ని. ఏది నిన్ను ఓడించలేదు. ఆ రీతిగా ఈ రాత్రికాల సమయంలో దేవాతి దేవుడిని యేసు ప్రభువారు నీకు నాకు అటువంటి ఆత్మ సంబంధమైన విజయాన్ని కలిగించునుగాక. ప్రార్థించుకుందామండి. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, మా ప్రభువును నీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ఈ రాత్రికాల సమయంలో తండ్రి తండ్రి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనంలో 6వ వచనంలో ప్రభా ఆ 7 మనుషుల్ని మీరు అభిషేకించుకున్న విషయాన్ని జ్ఞాపకం చేశారు. 4వ వాడైన నికానోరు ప్రభా అనగా విజయశాలి అని జ్ఞాపకం చేశారు. ఈ రోజున ఒక దేవుని బిడ్డగా విజయాన్ని దేంట్లో సాధించాలో మాకు జ్ఞాపకం చేశారు. పాపం మీద, లోకం మీద, అపవాది మీద మేము విజయాన్ని సాధించగలిగినప్పుడే ప్రభా జయించువాడు వీటన్నిటినీ స్వతంత్రించుకుంటాడు అని జ్ఞాపకం చేశారు. ఎందుకంటే అహరోను, మిరియాము, మోషే అంతటి గొప్పవారే ఒక్కొక్క సమయానికి వచ్చినప్పుడు వారు మిమ్మల్ని మహిమపరచలేకపోవడం వల్ల, శరీరానికి లొంగడం వల్ల, పాపం వారి మీద అధికారము చేయడం వల్ల కనాను దేశంలోనికి ప్రవేశించలేకపోయారు. వారికంటే మేమేమీ గొప్పవారు మేమీ కాదు. అయినా నేటి దినమున మేము నిన్ను కలిగి ఉన్నాము కాబట్టి ప్రభా మా శరీరం మీద కానీ, లోకం మీద కానీ, అపవాది మీద కానీ విజయాన్ని సాధించగలిగిన దేవుడు నువ్వు. అలా విజయాన్ని మాకు చేకూర్చిన దేవుడు. అటువంటి విజయముతో మేము జీవించేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి, సహాయం దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి దీవించి ఆశీర్వదించి జయించేవారిగా సిద్ధపరచమని, నన్ను మమ్మల్ని సిద్ధపరచమని మీ దయగల సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, నీ బిడ్డల కుటుంబాల్లో ప్రతి అవసరతను తీర్చండి. ఆత్మీయంగాను భౌతికంగాను వారిని దీవించండి. ప్రభా, మేము ఎచ్చువాటి ఎందు కాక తగ్గువాటి ఎందు మనసు నుంచే వారిగా సిద్ధపరచండి. దేవా, ఈ లోకం మాది కాదని ఎరిగిన వారమే ఈ లోకములో ఉన్నంతకాలము ఎంతో జాగ్రత్త కలిగి భక్తితోనూ, నీతితోనూ, విశ్వాసముతోనూ నిన్ను వెంబడించేవారిగా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో సోదరి రూత్ సిస్టర్ గారిని, ఈశ్వరి సిస్టర్ గారిని కనికరించండి. వారికి ఉన్న బలహీనతలపై గాయపడిన స్థానం ఉంచండి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. వారి కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా, కాపాడండి. అలాగే సోదరి అరుణా సిస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి ఉద్యోగ బాధ్యతల్లో సహాయం దయచేయండి. అలాగే తన యొక్క కుటుంబమును ఆత్మీయంగా మీలో నడిపించుకోగలుగుట్లో కావలసిన కృపను దయచేయండి.
అలాగే తండ్రి సోదరి ప్రిస్కిల్లా సిస్టర్ గారి కుటుంబాన్ని కూడా కనికరించండి ప్రభా. సహోదరుని కూడా రక్షించండి, వారి కుటుంబాన్ని కూడా ఆత్మీయంగా బలపరిచి దేవా నీ రాకడలో లేక నీ రాజ్యంలో కుటుంబం అంతా కలిసి ఉండగడానికి వారికి కూడా సహాయాన్ని దయచేయండి. బిడ్డ యొక్క చదువులో తోడుగుండండి. అలాగే మిరియామును కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా, తను కూడా సంపూర్ణ జ్ఞానము తెలివిని అనుగ్రహించి ప్రభా భవిష్యత్తులో నీ కొరకే నమ్మకమైన సాక్షిగా జీవించడం కొరకే బిడ్డని సిద్ధపరచండి. అలాగే తండ్రి మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఈ దినం రాలేకపోయిన వారికి మరొక తరుణాన్ని దయచేయండి. నేను నా కుటుంబము కూడా నమ్మకంగా నిన్ను సేవించగలుగుట్లో సహాయాన్ని దయచేయండి ప్రభా. వర్షం వల్ల ఈ వరదల్లో తండ్రి విజయవాడ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఉన్న దేవుని యొక్క ప్రజలను, అలాగే ప్రభా ఖమ్మం దగ్గర ఉన్న నీ ప్రజలు, ఈ తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను ప్రభా ఈ వర్షాల వల్ల ఎంతో భయంకరంగా సర్వాన్ని కోల్పోయి బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. విజయవాడలో ఉన్న మరీ సిస్టర్ గారిని కూడా కనికరించండి. వారెంతో నష్టపోయి ఉంటుండగా వారి కుటుంబాన్ని కూడా కనికరించి ఈ నష్టం నుంచి వారు పూడ్చుకోవడానికి సహాయాన్ని దయచేయండి. వ్యాధులు విజృంభిస్తున్న పరిస్థితుల్లో వారికి ఏ వ్యాధులు రాకున్నట్లు కాపాడండి. అక్కడున్న నీ ప్రజలైన వారందరినీ కాపాడండి. తినుటకు ఆహారమును, ఉండడానికి నివాసమును, వస్త్రములను ప్రభా వారు నష్టపోయిన దాన్ని సంపాదించుకోవడం కొరకే సహాయాన్ని దయచేయమని మీ దయగల సన్నిధిలో మీ యొక్క హస్తానికి అప్పగించుకుంటున్నాను ప్రభా. ఇక రాత్రికాల సమయంలో తండ్రి మరోసారి బలహీనంగా అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అన్న పీఠనను దాసుడు సోన్రవ్వ గారిని, సలోమి గారిని, కృపారావుని, అలాగే అన్నమ్మ గారిని, లాజర్ గారిని, విక్టర్ పాల్ బ్రదర్ని, అలాగే సోదరు సత్యవతి సిస్టర్ గారిని, సోదరు పద్మ గారిని, ఇంకా ప్రభా బలహీనంగా అనారోగ్యంతో ఉన్న వారిని మీరే ముట్టి స్వస్థతను అనుగ్రహించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. వారిని వారి కుటుంబాలని ఆశీర్వదించండి. ఈ దినం రాలేకపోయిన వారు కూడా రావగలుగుట్లో మీ కృపను చూపించండి. వెనకబడుతున్న వారిని మీరే సంధించి దేవా నీ సన్నిధికి రాగలుగుట్లో వారిని మీరే దర్శించమని మీ చేతులకు అప్పగిస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మనలో కార్యసాధకముగా తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తిలా దేవునికి సంఘములో తరతరములు సదాకాలము క్రీస్తు యేసు ద్వారా మహిమ కలుగునుగాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.